నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ పాక్ వార్ నడుస్తున్న సమయంలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్రం. ఈ నేపథ్యంలోనే రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఈ మెగా ఈవెంట్ని తెలంగాణని అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేసే అద్భుతమైన అవకాశంగా చెబుతున్నారు. మరోవైపు జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో అందాల పోటీల నిర్వహణ కరెక్ట్ వాదన అనే విమర్శలు వస్తున్నాయి. అయితే సర్కార్ చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో హైదరాబాద్ సురక్షితమైన గమ్యస్థానం అనే తెలంగాణ ప్రభుత్వం సందేశాన్ని ఇస్తోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే ఇలాంటి మెగా ఈవెంట్లు సక్సెస్ కావాలంటే భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలి. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం ఈ పోటీలపై పడకుండా చూడాలి. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమైతే హైదరాబాద్ తెలంగాణ సేఫ్ డెస్టినేషన్ అనే గుర్తింపు వస్తుంది. దాంతో భవిష్యత్తులో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించేందుకు హైదరాబాద్ ఫస్ట్ ఆప్షన్గా మారుతుంది. గ్లోబల్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ వేదిక అవుతుంది. పరోక్షంగా రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వం ఈ ఈవెంట్ ని సమర్థవంతంగా నిర్వహించి సిటీ ఇమేజ్ ని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. అయితే ఇదే సమయంలో ఐపీఎల్ ఎందుకు వాయిదా వేశారనే చర్చ కూడా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు ఐపీఎల్ మ్యాచ్లకు ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్, మిస్ వరల్డ్ అందాల పోటీలు రెండు మెగా ఈవెంట్లే. కానీ మిస్ వరల్డ్ పోటీలు ఇండోర్ ఈవెంట్. అందువల్ల భద్రతా పరంగా రిస్క్ తక్కువ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తుంది. జనం కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే మిస్ వరల్డ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కానీ ఐపీఎల్ అలా కాదు. ఒకే చోట పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది ఒక చోటికి చేరతారు. పైగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని రావల్పిండి స్టేడియంలో భారత ఆర్మీ డ్రోన్తో దాడి చేసింది. దాంతో బోర్డర్కు దగ్గరలో ఉన్న స్టేడియాలకు డ్రోన్ దాడుల ముప్పు పొంచుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పాక్ ఏ క్షణమైనా డ్రోన్లతో దాడి చేయవచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఒక్క డ్రోన్ పేలినా భయంతో జనం పరుగులు పెడితే తొక్కిసలాంటి దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు డ్రోన్ దాడితో జరిగే నష్టం కంటే ఇలా తొక్కిసలాట జరిగితే సంభవించే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఐపీఎల్ మ్యాచ్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. దేశంలో పరిస్థితులు మెరుగై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో మళ్లీ ఐపీఎల్ మొదలు కానుంది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణమే కొనసాగుతుందనే సందేశం ఇవ్వడంలో హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ ఓపెనింగ్ సెరమనీని విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. పైగా ఈ ఈవెంట్లో 110 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో ఫ్లాగ్ పెరేడ్లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్ ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మరల్చింది. పైగా ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధునిక మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. టూరిజం పరంగా ఈ ఈవెంట్ తెలంగాణని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ప్రమోట్ చేస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు రాష్ట్రంలోని ప్రముఖ టూరిజం స్పాట్లను సందర్శిస్తున్నారు. ఇది స్టేట్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ ని కొనసాగించడంతో తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ ఏంటో కూడా అందరికీ తెలిసిందే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.